సో అంటే అవతల వాళ్ళ జీవితాల మీద కంట్రోల్ అనేది వీళ్ళు తీసుకునేటట్టు బిహేవ్ చేస్తారు, అంతే అండి? గసిప్ చేయడం అంటే అంతే కదండి, అంటే అతని మీద కంట్రోల్ తీసుకుంటున్నట్టే కదా, అంటే ఒక మాటల పరంగా. సో అలాగా అదే ఇందాక మీరు అంటూ ఉంటే గుర్తొచ్చిందండి. యాక్చువల్గా ఇన్ఫీరియర్గా ఉండేవాళ్ళు అంటే అవతల వాళ్ళ మీద గాసిప్స్ ఎక్కువ చెప్తారు ఇట్లాగని. అలాగే ఇన్ఫీరియర్గా ఉండేవాళ్ళు, అంటే ఇది అవుట్ ఆఫ్ ద టాపిక్ అండి, అయినా కూడా అడుగుతూ ఉన్నాను అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. ఇన్ఫీరియర్గా ఉండేవాళ్ళు తన చుట్టూ ఎవరు మాట్లాడుకున్నా కూడా తన కోసమే మాట్లాడుకున్నారనే విధంగా కూడా ఫీల్ అవుతూ ఉంటారు కదండి కొన్నిసార్లు. ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్ స్టాండ్కి వెళ్ళారనుకోండి, బస్ కాంప్లెక్స్కి, ఎవరో నవ్వుకుంటూ ఉంటే తన్ను చూసి నవ్వుకుంటున్నారేమో, ఎవరో ఏదో టాపిక్ మాట్లాడుకుంటే తన్ను చూసి మాట్లాడుకుంటున్నారేమో, తన్ను చూసి కామెంట్ చేస్తున్నారేమో, అలా ఇన్ఫీరియర్గా ఫీల్ అయ్యే సంఘటనలు కూడా ఉంటాయి కదండి. అంటే అలాంటి సైకాలజీ ఉంటుందా? అంటే ఇట్ డిపెండ్స్. ఓన్లీ ఇన్ఫీరియారిటీ వల్ల అది చేస్తున్నారని చెప్పలేం. దెర్ ఆర్ వెరైటీ ఆఫ్ ఫ్యాక్టర్స్, మిగతా కూడా ఉంటాయి. అసలు వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు, నిజంగా వాళ్ళని ఎవరైనా అన్నారా లేదా వాళ్ళని పదే 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 అన్నారు అనుకోండి, వాళ్ళకి ఎలాగా రిజిస్టర్ అవుతుంది అంటే, మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, పదే పదే ఏం చూపిస్తామో అదే ఎక్స్పెక్ట్ చేస్తుంది, అదే అవుతుంది అనుకుంటాం. సో ఇప్పుడు 10 రోజులు నేను బాధగా ఉన్న ఇంట్లో ఉన్నాను అనుకోండి, లేదా బాధగా ఉన్న సిచ్యుయేషన్స్కి ఎక్స్పోజ్ అయ్యాను అనుకోండి, నెక్స్ట్ నేనేమనుకుంటాను, చుట్టుపక్కల హ్యాపీగా ఉన్నా నాకు అది సెన్స్ చేయదు, ఓన్లీ బాధగా ఉన్నదే నేను అట్రాక్ట్ అవుతాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఎప్పుడు ఎల్లో బస్సుల గురించి ఆలోచించాను అనుకోండి, ఎల్లో గురించి ఆలోచించాను అనుకోండి, మీకు మిగతా కలర్స్ ఏం రావు, ఎల్లోవే కనిపిస్తుంది, మిగతా కలర్స్ అన్ని బ్లర్ అయిపోతాయి. అంటే ఎక్కడ చూసినా ఎల్లో అనేదాన్ని ఇంచుమించుగా ఎక్కువ దాన్నే అట్రాక్ట్ చేస్తాం. ఓకే. సో దీన్నే లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు, బట్ అంత సైంటిఫిక్ కాదు లా ఆఫ్ అట్రాక్షన్. అంటే ఈ అట్రాక్షన్ అనేది బ్రెయిన్ ద్వారా జరుగుతూ ఉంటుందా, కళ్ళ ద్వారా కూడా జరుగుతూ ఉంటుందా? అంటే బ్రెయిన్ చెప్తే కళ్ళ ద్వారా జరుగుతుందా? యాక్చువల్లీ ఈ స్టిమ్యులై అంతా, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసేది, చేసేది, వినేది, ముట్టుకుని సెన్స్ ఫీల్ అయ్యేది, ప్రతిదీ బ్రెయిన్ ద్వారానే కదా, ఆల్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. సో ఈ స్టిమ్యులై ద్వారా ఏమిస్తామో అదే బ్రెయిన్ క్యాచ్ చేస్తుంది. ఇప్పుడు బ్రెయిన్లో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ RAS, రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అని చెప్పి. సో అది ఒక క్లబ్లోని ఒక బౌన్సర్ ఎలాగో, నేను చెప్పినట్టున్నాను, ఐ డోంట్ రిమెంబర్. సో ఒక క్లబ్లోని బౌన్సర్ ఎలాగుంటాడో, ఎవరిని పడితే వాళ్ళని రానివ్వకుండా, మన బ్రెయిన్లో కూడా అది ఉంటుంది అనమాట. సో అదేంటంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ పడితే అలాంటిది రానివ్వకుండా ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. కరెక్ట్గా చెప్పాలంటే ఫిల్టరింగ్ సిస్టమ్ ఫర్ అవర్ బ్రెయిన్స్. సో ఈ ఫిల్టరింగ్ సిస్టమ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జామ్ రాస్తున్నాను అనుకోండి, ఓన్లీ ఎగ్జామ్లో క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎందుకు రాస్తున్నాను, వెనకాల ఇన్విజిలేటర్ మాట్లాడుకుంటున్నాడు, అక్కడెక్కడో బస్ సౌండ్ వస్తుంది, పక్కన పిల్లలు ఆడుకుంటున్నారు, ఇన్ని స్టిమ్యులై వదిలేసి నేను ఓన్లీ దాని మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నాను, అది నాకు ఆ టైంలో ఇంపార్టెంట్. ఓకే. అంటే బ్రెయిన్ని అలా ట్రైనప్ చేశారు, అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ద వర్క్ అనే దాన్ని బ్రెయిన్కి చెప్పారు, అంతే అండి? మనకి ఇంపార్టెన్స్ ఉన్నవి మన బ్రెయిన్ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇప్పుడు ఇంపార్టెంట్ వాటర్ బాటిల్. సో నాకు వాటర్ బాటిల్ గురించి ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు నాకు ప్రెజెంట్ వెళ్ళి తినేయాలి, సో తిండి గురించి ఆలోచన వస్తుంది. ఇప్పుడు నాకు ప్రెజెంట్ ఇంపార్టెంట్ లవర్, ఇంకా దాన్నే. సో ఏది ఇంపార్టెంట్ లైఫ్లో నమ్ముతామో దాన్ని ఎక్కువ ఆలోచిస్తాం, కాన్షియస్గా, సబ్ కాన్షియస్గా కూడా. మళ్ళీ బ్యాక్ టు గాసిప్స్కి వస్తే, గాసిపింగ్ అనేది కొంతమంది చేస్తూ ఉంటారు కదండి. అంటే అది యాక్చువల్గా ఒక రైట్ థింగా, రాంగ్ థింగా? గాసిపింగ్ అనేది వాళ్ళకి మేలు చేస్తుందా, చెడు చేస్తుందా గాసిపింగ్ చేసే వాళ్ళకి? గాసిపింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సో గాసిప్స్ ఒక విధంగా ఒక స్ట్రెస్ రిలీఫ్, నేను విన్నాను, అది సైకాలజీలో చెప్తూ ఉంటారంట కదండి, స్ట్రెస్ బస్టర్ అని. నిజమేనా అది? అంటే పక్క వాళ్ళకి హాని చేయకుండా, అఫెన్సివ్గా, అది వేరే గొడవలకి దారితీసి, అది ఒక సెన్స్ ఆఫ్ సెల్ఫ్ ఎస్టీమ్ అంటాం. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే నథింగ్ బట్ సెల్ఫ్ రెస్పెక్ట్. పక్క వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ని కానీ, వాళ్ళ సెల్ఫ్ కాన్సెప్ట్ని కానీ, వీటిని దెబ్బతీయకుండా ఉన్నంతసేపు మంచిది. అది కొంపలు కూల్చేసి పక్క వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసి అలాంటివి చేస్తే ఇట్ ఈస్ బ్యాడ్. సో గాసిప్స్ ఎందుకు ఒక విధంగా మంచిదంటే, ఒకళ్ళు మంచిగా చెడా అని తెలుస్తుంది, అదో ఒక విధంగా చెప్పుకుంటే, యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ రియల్, నిజంగా ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటే. బట్ అనవసరం కూడా కొన్నిసార్లు, పక్క వాళ్ళ లైఫ్ ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం కాబట్టి.
సో గాసిప్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ డే నా ఆఫీస్లో లేదా నా వర్క్ ప్లేస్లో ఎక్కడో అక్కడ నాకు ఎవరితోనో గొడవ అయింది. నాకు క్యాబ్లో వెళ్తుంటే క్యాబ్ డ్రైవర్ చాలా రూడ్గా బిహేవ్ చేశాడు. సో ఇలాంటివన్నీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కాఫీ తాగుతూ ఒక ఫ్రెండ్స్తో చెప్పుకుంటే వెంటిలేషన్. ఇది గాసిప్పే. ఒక ఫ్రెండ్ ఎవరో ఏదో చేశారు, మోసం చేశారు. సో అలాంటివి చెప్పుకున్నప్పుడు హాయిగా అనిపిస్తుంది, భారం అంతా తగ్గిపోయినట్టు. అలాంటి వాటికి చిన్న చిన్న వాటికి గాసిప్ పనిచేస్తుంది. అంతేగాని మన గాసిప్ పక్క వాళ్ళ లైఫ్ని కూల్చేయడం, పక్క వాళ్ళని మనసుని నొప్పించేలా ఉంటే అది ఎప్పుడు చెడ్డదే. ఎక్కువ నెగిటివ్ మాట్లాడుకోవడం వల్ల వాళ్ళకే ప్రాబ్లం కాదు, మనకు కూడా స్లోగా ఎక్కువ మాట్లాడుకుంటే ప్రాబ్లం అవుతుంది తెలియకుండా సబ్కాన్షియస్ లెవెల్లో. సో గాసిపింగ్ అనేది యాక్చువల్గా తప్పు కాదు, అంటే కొంతవరకు ఎట్ సమ్ ఎక్స్టెంట్ తప్పు కాదు. అలాగే మీరు అన్నారు కదండి, అది ఒక స్ట్రెస్ బస్టర్గా పనిచేస్తుంది, అంటే భారాన్ని దింపుకున్నట్టు ఉంటుందని. గాసిపింగ్కి మన భారం స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి లింకప్ ఏంటండి అసలు? అంటే ఏ విధంగా లింకప్ అయి ఉంటుంది? మనం ఎక్కువగా ఏదైనా చెప్పేసుకున్నాం అనుకోండి, మనకు జరిగిన బాధ కానీ, మనకు జరిగిన అవమానం కానీ, ఇన్సల్ట్ కానీ, మనకు జరిగిన చెడు ఏదైనా ఎవరితోనో షేర్ చేసుకున్నప్పుడు కొంచెం బాధ దిగిపోయినట్టు అనిపిస్తుంది మనకి. అండ్ మళ్ళీ అది బ్రెయిన్కి ఎలా అంటే అది ఓకే, ఇది అయిపోయింది, దీని గురించి డిస్కస్ చేస్తాం, ఓకే కథ సమాప్తం. ఒకసారి చేస్తే పర్లా. ఇప్పుడు మీరున్నారు, 4 ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక క్లోజ్డ్ రూమ్లో ఎవరి గురించో ఉన్నట్టు మీకు చెడు చేస్తే మాట్లాడుకున్నారు, దట్ ఈస్ ఫైన్. వాళ్ళ లైఫ్ గురించి ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేయకుండా అది రిలీఫ్గా పనిచేస్తుంది. అదే విషయాన్ని పదే విత్ అన్ ఇంటెన్షన్ టు క్రియేట్ హార్మ్ టు ద అదర్ పర్సన్. ఇంటెన్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్. విపరీతమైన జెలసీ పెట్టేసుకొని లేదా విపరీతమైన క్రూయల్టీ పెట్టేసుకొని ఈ నెగిటివ్ ఎమోషన్స్ అన్నమాట, కోపం, క్రూరత్వం, ఈ నెగిటివిటీ వల్ల ఏమవుతుందంటే క్రైమ్ దాకా కూడా దారితీస్తాయి. క్రూయల్టీ ఎక్కువ ఉంటే క్రైమ్ దాకా కూడా దారితీస్తాయి. ఇప్పుడు మనకి మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, నిహారిక రెడ్డియో ఏదో అమ్మాయి, ఆ అమ్మాయి ప్రేరేపిస్తే ఆ అబ్బాయి వెళ్ళి చంపేశాడు కదా ఎక్స్ లవర్ని. యా, సో వాళ్ళ మధ్య జరిగింది కూడా ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఇంటెన్స్ గాసిప్. ఎగ్జాక్ట్లీ గాసిప్ అని చెప్పలేం, వాళ్ళు మాట్లాడుకున్నారు ఈ విషయం. సో అయిపోయింది, ఈ అమ్మాయి క్లోజ్గా ఉందని వాడికి ఎవరో చెప్పారు లేదా తెలుసుకున్నాడు, ఈ అమ్మాయి మళ్ళీ అబ్బాయికి ఇలా కోపం వచ్చిందని ప్రేరేపించిందని 100% ఉంది దాంట్లో. సో అలా ఒక నెగిటివ్ ఎమోషన్తో పదే పెంచేసుకొని చేస్తే ఇట్ విల్ లీడ్ టు క్రైమ్. సో మనం ఎప్పుడూ ఫిల్ట్రేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ గాసిప్ మనకు అవసరమా, ఈ గాసిప్ మనకి మంచి చేస్తుందా చెడు చేస్తుందా, దీనివల్ల ఎక్కువగా ఫీల్ అయిపోతున్నామా అనేది ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ అస్. మనం వీఆర్ బెటర్ జడ్జెస్.